జై జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. పింఛను పెంచింది లేదు ఆశపడిన మోసమాయే, పింఛను పెంచింది లేదు ఆశపడిన మోసమాయే, పింఛను పెంచింది లేదు ఆశపడిన మోసమాయే, పింఛను పెంచింది లేదు ఆశపడిన మోసమాయే. పింఛన్ వస్తుందా నీకు? ఎంత వస్తుంది కదా? 4000 ఇస్తాడని ఆశ చూపిండు రేవంత్ రెడ్డి. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే సాటుకు పోయిన ఓటేసావు. నిజంగా చెప్పుడు 4000 వస్తాయని వేసినవా లేదా? ఇక వాడు ఇచ్చేటట్టు లేడు, సచ్చేటట్టు లేడు. ఉన్న ఇల్లు హైదరాబాద్ లో కూర్చుండు. రేపో మాపో మైపాద్ కూడా వస్తాడట. ఎట్లయితే గట్లయింది. మళ్ళీ కేసీఆర్ కోసమే వచ్చినావు. అందరు కూర్చోవాలి దయచేసి అన్న, అందరు కూర్చోవాలి. సపోర్ట్ కొట్టాలి, పెద్దమ్మ కొట్టాలి. అగో పింఛను పెంచింది లేదు ఆశపడితే మోసమాయే, పింఛను పెంచింది లేదు ఆశపడితే మోసమాయే, పింఛను పెంచింది లేదు ఆశపడితే మోసమాయే, పింఛను పెంచింది లేదు ఆశపడితే మోసమాయే. కోరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తల్లినట్టు, ఎగిరెగిరి తట్టినట్టు, కోరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తల్లినట్టు, కోరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తట్టినట్టు. రకమాటలల్లి బండి దాడులకు తుమ్ముతున్నను భక్తురా. కళ్యాణ లక్ష్మి చెక్కులు రాక ఎన్నేళ్ళాయే? వస్తున్నాయా ఎవరికన్నా? తులం బంగారం వస్తుందా? తులం బంగారం లేదు కదా, దాని మీద మాసం కూడా ఇవ్వకపోయే రేవంత్ రెడ్డి. అగో కళ్యాణ లక్ష్మి ఏమో కలబట్టిపోయినాది, కళ్యాణ లక్ష్మి ఏమో కలబట్టిపోయినాది, కళ్యాణ లక్ష్మి ఏమో కలబట్టిపోయినాది, కళ్యాణ లక్ష్మి ఏమో కలబట్టిపోయినాది. ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు, ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు, ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు, ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు. కులబెట్టు బంగారం మీద నుంచి పెడతామని, బంగారం మీద నుంచి పెడతామని, కులబెట్టు బంగారం మీద నుంచి పెడతామని, కులబెట్టు బంగారం నుంచి పెడతామని. మాట దేవుడెరుగు మాసమన్న ఇయ్యలేదు, 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 మాట దేవుడెరుగు మాసమన్న ఇయ్యలేదు. మోసగారి కాళ్ళేసును ఓడించి తీరుదాము. అన్నా వద్దురా నాయన అంటే మీరేమనాలి? వద్దురా అరెరే వద్దురా అరే వద్దురా నాయన కాంగ్రెస్ జనం మధ్యలోకే జనం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు సార్ని ఎగరాలి, మనం కూడా ఎగరాలి. ఓకేనా? ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళ గుండెల మీద ఈ మాయ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి గుండెల మీద ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా వేసాడాల్సిందిగా కోరుతున్నాం. ఒరే చెప్పకు సంచి చేతుల జెండా చాతరబోతామా, ఒక్కసారి జెండాలన్నీ పైకెత్తాలి. దయాకర్ రావు సార్ మీరు కూడా జెండాలన్నీ చేతులు పట్టుకోవాలి. హరే జబ్బకు సంచి చేతుల జెండా చాతరబోతామా, గులాబీల చాతరబోతామా, గులాబీల చాతరబోతామా,
మన లగచర్ల గిరిజనులకు అండాగుంటామా మన మనుకోట కట్ట మీద రణం చేద్దామా మాయమాటలు చెప్పే మాయమాటలు చెప్పే మాయమాటలు చెప్పే ఆరో గ్యారంటీలతో అమలు కాని హామీలతో ఆరో గ్యారంటీలు అమలు కాని హామీలతో ఆరో గ్యారంటీలు అమలు కాని హామీలు ఆరో గ్యారంటీలు అమలు కాని హామీలు గద్దెనెక్కి కూర్చున్నా గద్దెనెక్కి కూర్చున్నా కాంగ్రెసును కలం చేద్దామా మన మనుకోట కట్ట మీద రణం చేద్దామా ఫార్మా కంపెనీతో భూములను గుంజుకుంటూ ఫార్మా సిటీ తోటి భూములను గుంజుకుంటూ ఫార్మా సిటీ తోటి భూములను గుంజుకుంటూ ఆంధ్ర మల్లుడైన అప్పచెప్ప చూస్తున్నా అర్థమవుతుంది కదా ఫార్మా సిటీ తోటి భూములను గుంజుకుంటూ ఆంధ్ర మల్లుడైన అప్పగించ చూస్తున్నాడు గా మాయ మాటల రేవంత్ రెడ్డి గుండెల మీద గంధమా మన మనుకోట గడ్డ మీద రణం చేద్దామా నేనేమంటున్నాంటే జబ్బకు సంచి అంటే మీరందరూ చేతుల జెండా అనాలి మెడలలో ఉన్న జెండాలన్నీ ఒక్కసారి చేతులలోకి తీసుకోవాలి ఆ సంచిలో ఏముండాలో తెలుసా 420 హామీలతోటి అమలు కాని హామీలతోటి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి చిట్టా పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్ళాలి మనం అందరం దయచేసి ఒక్క నిమిషం దయచేసి వేదిక మీద చాలా మంది ఉన్నారు కేటీఆర్ గారి ద్వారా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇంకా రాష్ట్ర